చంద్రబాబు నాయుడు కొత్తగా హామీలిస్తూ సంతకాలు చేసి ఇస్తామని చెప్పుకుంటూ ప్రజల ముందుకొస్తున్నాడని, అయితే చంద్రబాబు నాయుడిని నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని కాకినాడ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కురసాల కన్నబాబు అన్నారు. 2014లో ఇదే కూటమి సుమారు 600 హామీలు ఇచ్చారు. అవేమీ అమలు చేయకుండా ఇప్పుడు మళ్లీ కొత్తగా హామీలు ఇస్తున్నారని, 2014లో సుమారు 87 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తాను, బ్యాంకుల్లో ఉన్న మీ బంగారాలు నేనే ఏడిపిస్తానని చెప్పి 15,000 కోట్ల మాత్రమే రుణమాఫీ చేశారని కన్నబాబు పేర్కొన్నారు. డోక్రా రుణమాఫీ చేస్తానని చెప్పి మాట తప్పి ఎన్నికల ముందు పసుపు కుంకుమ పేరుతో మోసపుచ్చే ప్రయత్నం చేసిన ప్రబుద్ధుడు చంద్రబాబు నాయుడు అని కన్నబాబు ఎద్దేవా చేశారు. 2014లో ఇచ్చిన హామీలు చంద్రబాబుతో సహా కూటమి నాయకులు అమలు చేయలేకపోయారని, కొత్త ప్రభుత్వం జూన్ నెలలో వస్తుంటే ఏప్రిల్ నెలలో 4,000 రూపాయల పెన్షన్ ఎలా ఇస్తారు? దీనిని బట్టే చంద్రబాబు నిబద్ధత ఏమిటో ప్రజలు అర్థం చేసుకోవాలని కురసాల కన్నబాబు అన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వాలంటీర్ల గురించి ఎంత చులకనగా మాట్లాడారని, నువ్వు నమ్మిన జన్మభూమి కమిటీలను మళ్లీ తీసుకువస్తానని చెప్పకుండా వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తానని చెప్తున్నావు. దీనిని బట్టి నీ వ్యక్తిత్వం ఏమిటో అర్థమవుతుందని కన్నబాబు అన్నారు. చాలా రోజులైంది మిమ్మల్ని ఇలా కలుసుకోవడం. ప్రధానంగా 2-3 విషయాలు మీ ద్వారా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కొత్తగా మళ్ళీ కొన్ని హామీలు, గ్యారంటీలు, వారంటీలు ఇచ్చి ప్రజల ముందుకు వచ్చి ఆయన సంతకం పెట్టి వీటన్నిటిని అమలు చేస్తానని మాట్లాడుతూ ఉన్నారు. ఇలా మాట్లాడేటప్పుడు గతంలో ఏం జరిగిందో ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో కొన్ని విషయాలని ప్రస్తావిస్తూ ఉన్నారు. 2014 ఎన్నికలప్పుడు కూడా ఈరోజు రాష్ట్రంలో ఏదైతే ఒక కూటమి ఏర్పడిందో, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, ఆ ముగ్గురు కూటమిగా ఉండగా చాలా హామీలు ఇచ్చారు. చాలా హామీలు ఇచ్చి సుమారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు 650 మేనిఫెస్టో ఇచ్చారు. ఇచ్చి మాది బాధ్యత అని వాళ్ళు ప్రజల ముందుకు వచ్చి చేసే బాధ్యత నాదని, చేయించే బాధ్యత మాదని వీళ్ళందరూ కూడా చాలా గట్టిగా చెప్పడం జరిగింది. అలాంటి హామీల్లో ప్రత్యేక హోదా లాంటిది 5 ఏళ్ళు కాదు, 10 ఏళ్ళు కాదు, 15 ఏళ్ళు ఇప్పిస్తామని చెప్పిన మాటలు కూడా ఉన్నాయి. సరే, వాటి జోలికి పక్కన పెడితే అసలు ప్రజలకి నేరుగా మేము ఇది చేస్తామని చెప్పిన ఒక్క హామీ కూడా అమలు అవ్వకుండా, ఆ రోజు ఇచ్చిన సంతకానికి విలువ లేకుండా మళ్ళీ ఇప్పుడు వచ్చి కొత్త సంతకాలు, కొత్త గ్యారంటీలు, కొత్త వారంటీలు చంద్రబాబు నాయుడు ఇస్తూ తిరుగుతూ ఉన్నాడు. అదేంటని ఎవరన్నా అడిగితే ఆయనకున్న మీడియా బలంతో, ఆయనకున్న ప్రచార బలంతో మీదపడి అబద్ధాలని ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈరోజు నేను అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ముఖ్యమైన హామీలు 2014లో ఏమైపోయినాయి? ఏ గాలిలో కొట్టుకుపోయినాయి? 2014లో మీరు ఇచ్చిన హామీలు అమలు చేస్తానంటే వద్దని ఎవరన్నా అడ్డుపడ్డారా? ఈ విషయాలు సూటిగా కనీసం ఇప్పటికైనా చెబితే మీరిచ్చే హామీలేంటో, మీరు ఇచ్చే గ్యారంటీలు ఏంటో, వారంటీలు ఏంటో అర్థమవుతుంది. మీకు చేత కాలేదు 2014-19 మధ్య 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు మాట్లాడాల్సిన మాటలు ఇవి. మీరు ఇచ్చిన విఫల హామీలన్నీ వాళ్ళ కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. 2019 ఇచ్చిన హామీలు, మీ డొల్లతనం బయటపడింది, మీ అమలు చేయలేని అసమర్థత బయటపడింది. ఈ రోజున వచ్చి మళ్ళీ కొత్తగా గ్యారంటీలు, వారంటీలను రోడ్డెక్కితే జనం నవ్వుకుంటున్నారని ఎందుకు అనుకోవట్లేదో మాకైతే అర్థం కావట్లేదు. బీసీలకి న్యాయం అని చెప్తాడు ఈయన, బీసీలకి న్యాయం చేసేది. 50 సంవత్సరాలకి బీసీలకి మేము వస్తే పెన్షన్ ఇస్తానని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. ఇవాళ మత్స్యకారులకి, గీత కార్మికులకి, నేత కార్మికులకి 50 ఏళ్ళకి పెన్షన్ వస్తుంది ఈ రాష్ట్రంలో. నువ్విచ్చేదేంటి కొత్తగా? అది కదా చెప్పాలి. మత్స్యకారులకు వస్తుంది, గీత కార్మికులకు వస్తుంది, నేత కార్మికులకు వస్తుంది, చర్మకారులకు వస్తుంది. అందుకే చంద్రబాబు నాయుడు ఏంటంటే తాను ఒక భ్రమలో ఉండి ప్రజల్ని భ్రమల్లో పెట్టాలని ఆయన మాట్లాడుతూ ఉంటాడు. చాలా భయభ్రాంతులు గురవుతున్నట్టుగా అనిపిస్తుంది ఆయన మాటలు చూస్తుంటే. రేపు ఎన్నికల్లో రిజల్ట్ని బట్టి ముందే ఆయనకు అవగాహన ఉండి ఢిల్లీ వెళ్తాడు. వాళ్ళతో బతిమాలుకుని పొత్తు పెట్టుకుని ఇక్కడికి వచ్చి ఆ మీటింగ్లో కూర్చుని వాళ్ళే మనల్ని బతిమాలేరని చెప్తాడు ఆయన తిరిగి. వాళ్ళకి తెలుగు రాదని ఈయన ఫీలింగ్. వాళ్ళకి రిపోర్ట్స్ తెప్పించుకునే కెపాసిటీ లేదనుకుంటున్నారేమో. ఎవరెవరిని బతిమాలేరో ఈ దేశం అంతా చూసింది.
పోనీ కనీసం అవగాహన ఉండాలి కదా, పోనే మనకే అవసరమయ్యా మనం వెళ్ళాము బతిమాలుకున్నాం అని చెప్పొచ్చు కదా. అంటే ఎప్పుడు చూసినా ఒకే రకమైన అబద్ధాలతో ఒకే రకమైన మోసాలతో పబ్బం గడుపుకుందామని ఈయన ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈ విషయాన్ని ఈరోజు మీ ద్వారా ఒకసారి మళ్ళీ ప్రజల దృష్టికి తీసుకెళ్దామనే ఉద్దేశంతోనే మాట్లాడాను. థ్యాంక్ యూ వెరీ మచ్.